ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తించాలని, ఇందుకోసం రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించేందుకు 28న శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. కేంద్రం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని కూడా అందజేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి వీలుగా మోదీ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రత్యేక తీర్మానం కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే కేంద్ర మంత్రిమండలి తీర్మానం సరిపోతుంది. కానీ భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా అంతా పకడ్బందీగా ఉండాలంటే అసెంబ్లీ తీర్మానం ఉంటే మంచిదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించడంతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏపీకి సూచనలు అందడం, 28న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిపోయాయి. ఇక జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి 3 రాజధానుల పేరిట హైడ్రామా నడిపారు. దానిని అసెంబ్లీ ఆమోదించిన శాసన మండలిలో బ్రేక్ పడింది. అయితే అమరావతి రాష్ట్ర రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రావడానికి ముందే జగన్ 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో మరింత అప్రమత్తమైంది. భవిష్యత్తులో జగన్ ఇంకెవరైనా అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. ఆ దిశగా సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు కేంద్రాన్ని ఒప్పించారు. మరోవైపు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. కుదిరితే తీర్మానం ఆమోదించి శనివారం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. లేదంటే శనివారం ఉదయమే మంత్రి మండలి సమావేశమై తీర్మానం చేస్తుంది. తర్వాత అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసి ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీలో బిల్లును ఆమోదించి అదే రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేసింది. కూటమి సర్కార్ నిర్ణయంతో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. 22 లక్షల మంది వ్యవసాయ రంగ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఆర్థిక బలహీన వర్గాలకు ఉచిత రాయితీతో కూడిన విద్యుత్ అందుతుంది. 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ధర 12 నుంచి 9 రూపాయలు తగ్గుతుంది. వాణిజ్య వినియోగ విద్యుత్ యూనిట్ కు ₹2.30 తగ్గుతుంది. కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితిని 10 హెచ్పీ నుంచి 20 హెచ్పీకి పెంచారు. సుమారు 18,000 కుటీర పరిశ్రమలకు రాయితీతో విద్యుత్ అందనుంది. ఇక జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. 21 నెలలుగా కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పైసా పెంచలేదు. పైగా యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గించి భారీ ఊరట కలిగించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. డిస్కంలు చూపించిన 16,000 కోట్ల లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్దమైంది. ఈ నిర్ణయంతో విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నట్లయింది. ఇక డిస్కంల ఆదాయ లోటును వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. అయితే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిశ్చయించుకున్న ప్రభుత్వం ఆదాయ లోటు 15,790 కోట్ల భారాన్ని భరించేందుకు సిద్దమైంది. చిత్తూరు సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చెరబెట్టిన విలువైన ప్రభుత్వ భూముల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదుకు కలెక్టర్ సుమిత్ కుమార్ సిఫార్సు చేశారు. జంగాలపల్లెలో 7.15 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి అనుచరులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు. రీసర్వే సమయంలో 2022లో ఆ మండలంలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ పెద్దిరెడ్డి అనుచరుడు ప్రేమ్ కుమార్, జంగాలపల్లె సర్వేయర్ వినోద్ కుమార్ ఈ భూమిని 4 పేర్లతో నమోదు చేయించారు. ప్రేమ్ కుమార్, వినోద్ కుమార్ తమ కుటుంబ సభ్యుల పేర్లతో 4.71 ఎకరాల్ని రాయించుకోగా పెద్దిరెడ్డి గన్మ్యాన్ భాస్కర్ రెడ్డి భార్య కుమారి పేరుతో 2.44 ఎకరాల్ని ఆన్లైన్ చేశారు. ఈ భూముల మొత్తం విలువ 15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమాలని తాజాగా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్ గుర్తించారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. ఆన్లైన్లో 4 పేర్లను తొలగించి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చాలని జేసీ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశాలిచ్చారు. ఈ అక్రమాలకు కారకులైన కమ్యూనిటీ సర్వేయర్ ప్రేమ్ కుమార్, సచివాలయ సర్వేయర్ వినోద్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 2022 రీసర్వే సమయంలో యాదమరి మండలంలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లతో ఆన్లైన్ చేశారనే విషయం తాజాగా గుప్పుమంది. అప్పట్లో తహసీల్దార్ చిట్టిబాబు, వైసీపీ మండల ప్రజాప్రతినిధి అండతో రికార్డులు మార్చారని ప్రచారం ఉంది. ఆ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో
పీఈఎస్ స్కూల్ సమీపంలో 100 ఎకరాలు ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తహసీల్దార్ను అప్పటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బదిలీ చేయిస్తే ఆ మండల ప్రజాప్రతినిధి పెద్దిరెడ్డి సహకారంతో అదే రోజు సాయంత్రానికి మళ్లీ అక్కడికే పోస్టింగ్ తెప్పించారు. దీన్ని బట్టి ప్రజాప్రతినిధి తహసీల్దార్ బంధం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. 7.15 ఎకరాల విషయంలో తహసీల్దార్ చిట్టిబాబు పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో అక్రమంగా ఆన్లైన్ చేసింది ఆయనే. అయినా చిట్టిబాబుకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు, కనీసం సిఫార్సు కూడా చేయలేదు. ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న 9 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపుడి గాంధీకి వ్యతిరేకంగా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాత్రం వదిలివేయడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 7 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు, న్యాయవాది సంతోష్ కుమార్ వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న ధర్మాసనం వివరణ ఇవ్వాలని స్పీకర్ కు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత నోటీసులు అందజేయడానికి పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో కలిపి అన్ని పిటిషన్లను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. మద్యం పాలసీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పసారా తెచ్చి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు తప్పుబట్టారు. రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దివంగత మహిళా ప్రధానిని రాకేష్ రెడ్డి అవమానించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పొరపాటున మాట జారి ఉంటే అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఇందిరమ్మ పేరుతో చాలా సంక్షేమ పథకాలు తెచ్చామని, రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో మహిళా సమాజాన్ని అవమానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరాగాంధీని వాజ్పేయి ఉక్కు మహిళ, దుర్గామాత అని గతంలో అన్నారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఇందిరమ్మ మీద ఇంకా అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. తన వ్యాఖ్యల్లో తప్పులేదని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పసారా తీసుకొస్తే ఒక మహిళగా ఇందిరమ్మ పేరు పెట్టొద్దని మాత్రమే సూచించానన్నారు. ఇందిరా గురించి చెడు ఉద్దేశంతో మాట్లాడలేదని, తన వ్యాఖ్యలతో ఇబ్బంది అయితే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. అధికార విపక్ష సభ్యులు కోరడంతో రాకేష్ రెడ్డి వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించినట్లు స్పీకర్ ప్రకటించారు. సభ్యులందరూ సభా సంప్రదాయాల్ని పాటించాలని సూచించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుపై తెలంగాణ చేసిన వాదనలో హేతుబద్ధత లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. గోదావరి వరద జలాలపై ఆధారపడిన చింతలపూడి ఎత్తిపోతల పథకం సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉందనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు పంటల విధానంపై అన్యాయంగా మాట్లాడుతుందని తెలిపింది. ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో 3.78 లక్షల ఎకరాలే ఉందని, ఖరీఫ్లో 52,000 ఎకరాల్లోనే సాగు చేసుకోవాలని, మిగతా 3.26 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు వేయాలని తెలంగాణ డాక్యుమెంట్లో పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఎడమ కాలువ ఆయకట్టుపై ట్రైబ్యునల్ ముందు తెలంగాణ సాక్షి చెప్పిన గణాంకాలన్నీ ఊహాజనితమేనని, ఆ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని చెప్పారని ఆక్షేపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం గోదావరి వరద నీటిపై ఆధారపడి ఉందని, కృష్ణా బేసిన్ పరిధిలో లేదని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వాదనలన్నీ తోసిపుచ్చాలని కోరారు. తదుపరి విచారణను ట్రైబ్యునల్ వచ్చే నెలకు వాయిదా వేసింది. వచ్చే నెల 22 నుంచి 24వ తేదీ దాకా వాదనలు వింటామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ, ఆర్&ఆర్ పరిహారం, పునరావాసాల కల్పనకు నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర జలశక్తి కార్యదర్శి బిఎల్ కాంతారావు స్పష్టం చేశారు. కేంద్ర బృందం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు మోడల్ హౌస్ ప్రాంతాన్ని
స్పిల్వేపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. బట్రస్ డ్యాం పనులు, డీ హిల్, పవర్ హౌస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు పనులు వేగంపై దృష్టి సారించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు సూచించారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రతిరోజు ఒక లక్ష్యం పెట్టుకుని పనులు చేయాలని, డిజైన్లకు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పీపీఏ కార్యాలయం ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉండడం వల్ల కొంత సమన్వయ లోపం జరిగిందన్నారు. ఇక నుంచి రాజమహేంద్రవరంలో నూతన అథారిటీ కార్యాలయం ఉంటుందని, త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నిటితో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది మార్చి, జూన్ మధ్య పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ వెంటనే రెండో దశ పనులు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు తెలిపారు. గోదావరి జలాలు ఏటా 3000 టీఎంసీల దాకా వృధాగా సముద్రంలో కలుస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును తలపెట్టామని కాంతారావుకు మంత్రి నిమ్మల వివరించారు. ఈ ప్రాజెక్టు పీఎఫ్ఆర్ ను ఆమోదించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కాంతారావు సానుకూలంగా స్పందించారు. సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్ర నీడపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కుట్ర కోణాలు తెలియవస్తున్నాయి. ఏపీ సహా 7 రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్రవాద నెట్వర్క్ మూలాలపై విజయవాడ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్లకు ప్రయత్నిస్తున్న 3 ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మరో 7 నిర్బంధించారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జిహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేయడంతో పాటు యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా వీరు ప్రోత్సహిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారిని ఆయా రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకువస్తున్నారు. ఇక విజయవాడ 1 టౌన్ కు చెందిన రెహమతుల్లా షరీఫ్, మహంతీపురానికి చెందిన డానిష్, భవానీపురానికి చెందిన సోహెల్ విచారించే క్రమంలో బెనెక్స్ కామ్ పేరుతో ఓ గ్రూప్ పనిచేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ గ్రూప్ ను నడుపుతున్న అజ్మతుల్లా ఖాన్, లక్కీ అహ్మద్, మీర్ ఆసిఫ్ అలీ, జీషాన్, అబ్దుల్ సలాం, షారుఖ్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహమాన్లను అరెస్టు చేశారు. వారిలో ఒక మైనర్ ఉన్నట్లు సమాచారం. వీరందరినీ ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును ఈ నెల 27న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి రోజున తన మెట్టినింటి నుంచే పార్టీ పేరును ప్రకటిస్తారని సమాచారం. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఏర్పాటు చేయనున్న తన పార్టీకి సంబంధించి కీలక అంశాలతో పాటు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఎప్పుడన్నది ఆమె వెల్లడించనున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. అలాగే ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది కూడా ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మహిళలు, యువత, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ లో అవమానాలు భరించలేకనే ఆ పార్టీకి రాజీనామా చేశా అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తోంది అన్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్లపై పోరాటం చేశా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా అన్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నా ఇప్పుడు నియోజకవర్గంలో హక్కుల కోసం అడుక్కోవాల్సి వస్తుంది అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుచరులు, సన్నిహితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా చేశారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందన్నారు. తాను రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తే వాడిని కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనదని, అడ్డొస్తే తొక్కుతా అనే రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను రక్షిస్తారని అనుకుంటున్నానని ఆయన అన్నారు. జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్న దూరదృష్టి, దార్శనికత కలిగిన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఇందులో ప్రధానమైనది పారిశ్రామిక అభివృద్ధి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమని చెప్పారు. తన 2వ రోజు పర్యటనలో బుధవారం ఆమె చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాకు హాజరయ్యారు. అనంతరం గుడిపల్లె మండలం పెద్దకోట మాకనపల్లెలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మహిళా సాధికారతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు.
చంద్రబాబు ఓట్ల కోసం హామీలు ఇచ్చే రకం కాదని 600 ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తీరుతారని భరోసా ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితుల నుంచి సిట్ అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగా డ్రగ్స్ లింకులకు సంబంధించి మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మను సిట్ అధికారులు 2వ రోజు కస్టడీకి తీసుకుని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై సమాచారం రాబట్టేందుకు ఎక్కువ ప్రశ్నలు సంధించారు. గన్ ఫైర్ చేసిన అనుభవం ఉందా? ఇంతకు ముందు ఎక్కడైనా గన్ వినియోగించారా? గతంలో నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో నమిత్ శర్మను విచారించారు. ఉదయం కస్టడీలో ఉన్న నిందితులను, స్టేషన్ బెయిల్పై ఉన్న నిందితులను వేరువేరుగా విచారించగా మధ్యాహ్నం పరస్పర విరుద్దమైన సమాచారం ఇచ్చిన వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. ఇక విచక్షణ కోల్పై నమిత్ శర్మ గన్ ఫైర్ చేశాడని వారిద్దరూ చెప్పినట్లు సమాచారం. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు, వారు ఎంతమాత్రం దళితులు కాబోరు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనిని సమర్థించే వారితో పాటు సరికాదనే వారు ఉన్నారు. ఆ విషయం ఎలా ఉన్నా ఈ తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సర్వత్రా చర్చ నడుస్తుంది. దీంతో పాటు దళితులుగా ఉండి తర్వాత పాస్టర్లుగా మారిన కొందరు పొందుతున్న ద్వంద్వ లబ్ధిపైన చర్చ జరుగుతుంది. ఎస్సీ నుంచి క్రైస్తవంలోకి మారిన బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రయోగించింది. రాజధాని రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టేందుకు ఎడాపెడా అట్రాసిటీ కేసులు పెట్టింది. చివరికి దళితులపైన అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసులపై చర్చ మొదలైంది. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేసిన వారంతా నిజంగా ఎస్సీలేనా, క్రైస్తవంలోకి మారిన వారు ఉన్నారా? ఆ ఫిర్యాదుల నేపథ్యాన్ని వెలికితీస్తే సంబంధిత కేసులు వీగిపోతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు రవాణా శాఖలో కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. డీటీసీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఆ శాఖ సిబ్బంది లంచాల కోసం వేధిస్తున్నారు. తమకు లక్షల్లో ముట్ట చెప్పకపోతే వారి దరఖాస్తును కేంద్రానికి పంపకుండా కొర్రీలు వేసి ఆపేస్తున్నారు. రవాణా శాఖ కమిషనరేట్లో తమపై ప్రతాపం చూపిస్తున్న ఉద్యోగి వేధింపుల గురించి కొందరు బాధితులు ఓ ఎంపీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70% డ్రైవర్ల తప్పిదం వల్లే సంభవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. డ్రైవింగ్ లో యువతకు శిక్షణ ఇచ్చి పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసి ఇటు ప్రమాదాలు నివారణతో పాటు అటు యువతకు ఉపాధి కల్పించాలని భావించింది. దీనిలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాకు 2 డీటీసీలు మంజూరు చేసింది. 2 ఎకరాల స్థలం ఉన్నవారు డీటీసీ ఏర్పాటుకు ముందుకొస్తే కేంద్రం 2.5 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడతలో భాగంగా ఏపీలో 27 డీటీసీల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సొంత భూమి లేని వారు ఇతరుల వద్ద లీజుకు తీసుకున్న కలెక్టర్లు అనుమతించారు. అయితే రాష్ట్ర రవాణా శాఖ హెడ్ క్వార్టర్స్ నుంచి కేంద్రానికి దరఖాస్తులు పంపే ముందు దరఖాస్తుదారులకు ఫోన్లు వెళ్లాయి. వాటిలో ఏదో ఒక లోపం చూపిస్తూ ఓ ఉద్యోగి వారి నుంచి లంచం డిమాండ్ చేశారు. కొందరు ఆయన అడిగినంత సమర్పించుకున్నారు. మరికొందరు ఇంకా మంజూరు కాకముందే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీ పబ్లిక్ ను కల్తీ సరుకుల బ్యాచ్ బెంబేలెత్తిస్తోంది. కల్తీ అల్లం పేస్ట్, కల్తీ నెయ్యి, కల్తీ పచ్చళ్లు, కల్తీ పన్నీర్ ఇలా జనం తినే అన్ని ఫుడ్ ఐటమ్స్ ను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్న బ్యాచ్ హైదరాబాద్ సిటీలో పెరిగిపోయింది. కొత్తగా కొబ్బరి పొడి కల్తీ చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బస్తాలకు బస్తాల కల్తీ కొబ్బరి పొడిని సీజ్ చేశారు. 8,300 కేజీల కల్తీ కొబ్బరి పొడి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగం బజార్లో నకోల్ మరోటియా అనే వ్యక్తి ఈ గలీజ్ దందాకు పాల్పడుతూ దొరికిపోయాడు. 3 సీలింగ్ మిషన్లు, 3 వేయింగ్ మిషన్లు, 400 ప్యాకింగ్ కవర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 21 లక్షల రూపాయల విలువైన సరుకులతో పాటు మిషనరీని పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిందితుడు ఈ కొబ్బరి పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టయింది. డెక్కన్ ట్రేడర్స్ గోదాములపై పోలీసులు దాడులు చేసి 3 అరెస్టు చేశారు. 70 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, ఫుడ్ అడల్టరేషన్స్ విభాగం అధికారులు కలిసి ఈ తనిఖీలు చేశారు. ఇక నిందితులు 3 కలిసి పహాడీలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో గోదాములను నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు. ఈ తయారీ ప్రక్రియ
అత్యంత అపరిశుభ్రంగా ఈగలు, దుమ్ము, ధూళి మధ్య జరుగుతోంది. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇక కాటేధాన్లోని మదురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో మైలార్దేవ్పల్లి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకరమైన రసాయనాలు వాడి అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలు తినే డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయంలో హరిద్ర ఘటనం కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు తొలి ఆచారంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో బుధవారం పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వడగండ్ల వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో జహీరాబాద్, తాండూరు, జహీరాబాద్ టు చించోల్ రోడ్లపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అంతర్రాష్ట్ర రోడ్డుతో పాటు అంతర్జిల్లా రహదారిపై చెట్లు కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు చెట్లను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ఇక ఇదిలా ఉంటే కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలులో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ అనిశ్చితి పరిస్థితుల వల్ల ఈ నెలాఖరు వరకు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి. పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, కొన్ని పెట్రోల్ బంకులకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరకపోవడంతోనే నో స్టాక్ బోర్డులు పెట్టారని, కొరత కారణంగా కాదని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2400 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 700కు పైగా బంకులు ఖాళీ అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి నెలలో ఆయిల్ కంపెనీలు ఖచ్చితంగా నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపిస్తామన్న నిబంధనను చమురు సంస్థలు అమలు చేయడమే ఇందుకు కారణమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా గానీ 30% బంకులు మూతపడటంతో మిగతా 70% బంకులపై దాదాపు 50% మేర అధికంగా భారం పడింది. దీంతో వాహనదారుల రద్దీని అదుపు చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను సైతం మోహరించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే 4 భారతీయ నౌకలు హర్ముజ్ జలసంధిని దాటాయని, త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయని పేర్కొంది. ఇతర దేశాల నౌకలు ఆ మార్గాన్ని దాటలేని క్లిష్ట పరిస్థితుల్లో ఇది భారత్కు విజయమని అభివర్ణించింది. పశ్చిమాసియా పరిస్థితిపై కేంద్రం బుధవారం సాయంత్రం పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం వల్ల భారత్కు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి సిద్దం చేసిన కార్యాచరణను ప్రభుత్వం వివరించింది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సామాన్యులపై ఎలాంటి భారం పడకుండా చూస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. పశ్చిమాసియాలో యుద్దం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. రాజస్థాన్ రాయల్స్ చేతులు మారాక షేన్ వార్న్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. లెజెండరీ స్పిన్నర్ ఇప్పుడు లేకపోయినా అతడి గురించి చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే 2008లో ఆర్ఆర్తో వార్న్ చేసుకున్న డీలే అందుకు కారణం. 2008లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గానే కాదు, మెంటర్ గానూ ఉన్నాడు. 4 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ కు అన్ని తానే నడిపించాడు. ఆ సమయంలో అతడు ఓ సూపర్ డీల్ కుదుర్చుకున్నాడు. తన ఫీజుతో పాటు తానాడిన ప్రతి ఏడాదికి 0.75% వాటా ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నాడు. దీంతో వార్న్ 4 సీజన్ల పాటు రాజస్థాన్ తరపున ఆడడంతో అది మొత్తం 3% పెరిగింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నందుకు ఇప్పుడు షేన్ వార్న్ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ ను అమెరికా టెక్ వ్యాపారవేత్త కల్ సోమానీ కన్సార్టియం 15,300 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఇందులో వార్న్ కు 3% వాటా ఉండడంతో ఆయన కుటుంబం దాదాపు 450 నుంచి 460 కోట్లు అందుకుంటుంది. వార్న్ ముందు చూపు వల్లే ఇదంతా జరిగిందనే టాక్ నడుస్తుంది. దీంతో కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతో పాటు పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకున్నాడు. అందుకే ఇప్పుడు వార్న్ లేకపోయినా అతడు ఆలోచించిన తీరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. లెజెండరీ స్పిన్నర్ కు అభిమానులు గుర్తు చేసుకునేలా చేస్తుంది.